హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన నీచాతి నీచంగా ఉందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లను ఎంకరేజ్ చేయొద్దని ఇప్పటికే కేటీఆర్ కు చాలాసార్లు చెప్పామన్నారు. బీఆర్ఎస్ నేతలు హీరోలమని అనుకుంటున్నారని, కానీ వారి భాషతో జీరోలవుతున్నారని తెలిపారు. వరంగల్లో కేటీఆర్ సీఎం రేవంత్ పై తీవ్ర పదజాలం వాడారని అన్నారు. మితిమీరిన అహంకారం భాషను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన చర్చలు ఉండాలని సూచించారు ఎమ్మెల్యే. కరీంనగర్లో 2 పార్టీల నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు. ఇలాంటి దాడులను కాంగ్రెస్ ఖండిస్తుందని చెప్పారు. కరీంనగర్లో బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు నోటికొచ్చినట్లు మాట్లాడుకొని చివరికి తన్నుకునే పరిస్థితి దాకా పోయిన సంఘటన మనం చూసినాం. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు హుందాగా గౌరవంగా ఉంటే చాలా మంచిది. కానీ 2 పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి ఒక వీధి రౌడీల్లాగా కొట్టుకున్నటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాడుల్ని ప్రోత్సహించదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యొక్క ప్రవర్తన చాలా నీచాతి నీచంగా ఉంది. ఆయన ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా హెచ్చరిస్తున్నాం. వారి అగ్రనాయకులు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కానీ ఇట్లాంటి నాయకులను ప్రోత్సహించకండి. ఇట్లాంటి నాయకులను ప్రోత్సహిస్తే అది ఏదో ఒక రోజు మీ మెడ కూడా చుట్టుకుంటుంది, బాగుండదు. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి వ్యక్తుల్ని కానీ ఇట్లాంటి భాషని కానీ మనం ఎంకరేజ్ చేయొద్దు, ఇది మంచిది కాదని చెప్పి అనేక సార్లు హెచ్చరించడం. సాక్షాత్తు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా పట్టుకొని నోటికి వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం ఒక హీరో అనుకుంటుంటారు. కానీ జీరోలమవుతున్న సంగతి వాళ్ళకి తెలుస్తలేదు. మీరు మాట్లాడే భాషను మీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా అసహించుకుంటారు. నిజంగా కేటీఆర్ గారు కూడా ఒక 4-5 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన కూడా ఇటీవల జరిగిన వరంగల్ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్ పోతున్నట్టు అనిపిస్తుంది.